వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. టుడేస్ డేట్ వచ్చేసి 21 జూలై 2026. ఈరోజు నేను మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి మా ఇంటి దగ్గరలో ఉన్న పార్క్ వచ్చేసాను అనమాట. ఇక్కడ ఒక ఇవన్నీ కనిపిస్తుంది కదా, బాగానే ఉంటుంది పార్క్. ఈ పార్క్లో నేను ఒక మార్నింగ్ వచ్చేసరికి ఇక్కడ చాలా మంది ఉంటారు. సో మనకి వ్లాగింగ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి కాసేపు వెయిట్ చేస్తాను. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత, సో ఇప్పుడు టైం 8:30 అవుతుంది. సో వీళ్ళందరూ వెళ్ళిపోయారు. సో మనకి కొంచెం వ్లాగింగ్ చేసుకోవడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అందరూ ఉన్నప్పుడు మనం చేయలేము. సో ఇప్పుడు ఏంటంటే, నేను ఇది పబ్లిక్ పార్క్ అనమాట, ఎవరైనా రావచ్చు. సో నేను రాగానే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం ఒక 20 రౌండ్స్ పడతాయి అనుకుంటా. హాఫ్ అన్ అవర్లో ఒక 20 రౌండ్స్ వేసేస్తాను. తర్వాత ఒక 5 రౌండ్స్ జాగింగ్ చేస్తాను అనమాట. అలా చేసిన తర్వాత కాసేపు మనకు తెలిసిన ఎక్సర్సైజ్లో అన్నీ చేస్తాను, బాడీ ఫిట్గా ఉంచుకోగలుగుతాను. సో ఓకే, ఇప్పుడు నేను చేయబోయే ఎక్సర్సైజ్ చేస్తాను. కలిపి ఒక 3 సెట్లు చేస్తాను రోజుకి. సో అవన్నీ అయిపోయినాయి ఇలా, ఎందుకంటే నేను 7:30కి వచ్చాను. 8 కల్లా మనకి ఎక్సర్సైజులు, వాకింగ్, జాగింగ్ మొత్తం అయిపోద్ది. సో ఇప్పుడు మనకు వ్లాగింగ్ చేసుకోవడానికి కొంచెం బాగుంటుంది అనమాట. సో నా డే ఇలా స్టార్ట్ అవుద్ది. సో ఇప్పుడు వన్స్ నేను ఇదంతా చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ కూర్చొని ఫోన్లో బ్రేకింగ్ న్యూస్లు ఏంటంటే ఈరోజు న్యూసెస్ ఏంటో అవి తెలుసుకుంటాను. సో అది ఏంటో మీకు కూడా ఇప్పుడు చూపిస్తాను. నేను కూడా మీకు చదివి వినిపిస్తాను. ఫస్ట్ న్యూస్ వచ్చేసి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అరెస్ట్. ఐ థింక్ ఈయన స్పీకర్గా పనిచేశారు, ఆయన అరెస్ట్ అయ్యారంట. ఎందుకో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన భూ ఆక్రమణల కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా బదిలీ చేశారన్న ఆరోపణలపై విచారణ కొనసాగుతుంది. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఓకే, ఐ థింక్ భూ స్కామ్ అనుకుంటా. ఈయన వైసీపీలో ఉండేవారు, ఈయన అరెస్ట్ చేశారనమాట. అలాగే సెకండ్ న్యూస్ వచ్చి, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలపై మరోసారి క్లారిటీ. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారని ఈ మధ్యన ట్రెండింగ్ అవుతుంది. సో ఆయన స్పష్టత ఇచ్చారంట, నేను ఎలాంటి రాజకీయాల్లోకి రావట్లేదు అనేసి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి, వర్షాభావంతో రైతుల ఆందోళన. రాష్ట్రంలో ఈ జూలై నెలలో సాధారణం కంటే సుమారు 35% తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో వరి, పత్తి తదితర పంటలు సాగుపై ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. సో అంటే ఈ వర్షాలు ఈ మధ్య యాక్చువల్గా జూన్ ఎండింగ్ నుంచి వర్షాలు స్టార్ట్ అవ్వాలి, కానీ ఏంటో ఈసారి అసలు వర్షాలే పడలేదు. సో రైతులు కొంచెం, అంటే వాళ్ళకి వర్షాలు లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే అనమాట ఆ న్యూస్, వర్షాలు లేవు. అలాగే బంగారం ధరలు మళ్ళీ పెరిగాయండి. ఎస్, నేను 2 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, బంగారం ధరలు మళ్ళీ. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి, ఆంధ్రప్రదేశ్లో క్రికెట్కి ఊపు. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా మౌలిక సదుపాయాలపై దృష్టి పెరుగుతుంది. ఓకే, ఐ థింక్ మనం చూసాం రీసెంట్గా ఏపీఎల్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. సో అలాగే ఇప్పుడు వాళ్ళందరికీ ఇంకొంచెం సపోర్ట్ ఇచ్చేలాగా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ బోర్డు ఏదో సమ్ నిర్ణయాలు తీసుకుంటుంది. అలాగే పెట్టుబడులకు ఏపీ ఆకర్షణ. సో ఐ థింక్ పెట్టుబడులు వస్తున్నాయి ఏపీలో. ఏ కంపెనీ చూద్దాం. ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటార్ కార్ప్ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టినట్లు ప్రకటించింది. తిరుపతి కేంద్రంగా తయారీ. సో ఇది ఈరోజు వాకింగ్ అయిపోయింది, జాగింగ్ అయిపోయింది, న్యూస్ తెలిసేస్తున్నాం. ఇప్పుడు మనం ఇంటికి బయలుదేరుదాం. ఇంటి దగ్గర నేను ఏ బ్రేక్ఫాస్ట్ చేస్తానో అదంతా మీకు చూపిస్తాను. ఇంటికైతే వచ్చేస్తాను. ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ ఏం తింటానో చూపిస్తాను. ఏంటి చేపలు తీసుకున్నా ఏంటి? ఏం చేపలు? ఎన్ని ఇచ్చినావు? 100కి 8. ఇవి కానాగత్తుల చేపలు, చాలా బాగుంటాయి. 100కి 8 ఇచ్చారంట. అంటే 100కు మామూలుగా 6 ఇస్తారు, 8 ఇచ్చారంట. మా ఆవిడ బేరవారినట్టుంది.
ఇది నా బ్రేక్ఫాస్ట్ అన్నమాట. రోజు రాగి జావ తాగుతాను మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసి రాగానే. ఇవి బాదం పిక్కలు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తింటాను. ఈరోజు మంగళవారం. సో మా ఇంటి దగ్గర ఒక మంచి టెంపుల్ ఉంది, ఒక అమ్మవారి టెంపుల్. ఆ అమ్మవారి టెంపుల్కి మంగళవారం వెళ్తే చాలా మంచి జరుగుతుందని అందరూ అంటారు. సో నేను కూడా వెళ్దామని ఫిక్స్ అయ్యాను. సో నేనైతే టెంపుల్కి వచ్చేసాను. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు అమ్మవారు ఇక్కడ ఫస్ట్ బయట వెళ్తారంట. సో అందరూ ఫస్ట్ గుడికి వెళ్లే ముందు ఇక్కడ దండం పెట్టుకుంటారు, తర్వాత లోపలికి వెళ్తారు గుడి లోపలికి. సో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు లోపల ఎలా ఉంటుందో. నేనైతే దర్శనం చేసేసుకున్నాను. ఇప్పుడు మీకు చూపిద్దామని చెప్పేసి లోపలికి వచ్చాను. చూడండి ఆర్కిటెక్చర్ ఎవరు చేశారో గాని డిజైనింగ్ చాలా బాగుంటది. అసలు ఎంత బాగుందంటే డిజైనింగ్. ఈ టెంపుల్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మన పాతకాలంలో ఉండే టెంపుల్స్ ఉంటాయి చూసారా, అలా ఉంటుంది. అసలు చాలా బాగుంటది. ఆ మార్బుల్ షేపింగ్ గాని అసలు చాలా అంటే చాలా బాగుంటది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ వరాహి అమ్మవారు ఉంటారన్నమాట. ఈ వరాహి అమ్మవారిని దర్శనం చేసేసుకున్నాను. సో నేనైతే ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాను. సో ఈ రోజు చిన్న పని ఉంది కొంచెం, దానివల్ల నేను ఫార్మల్ డ్రెస్ వేసుకోవడం జరిగింది. సో ఆ పని ఏంటో కూడా మీకు చూపిస్తాను. నేను బయటకు వెళ్తాను కదా, అక్కడ రికార్డ్ చేసి మీకు చూపిస్తాను నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది బయట సైడ్ అన్నమాట. చూడండి ఎంత బాగుంటుందో. చాలా పీస్ఫుల్ గా ఉంటది. ఇక్కడ కానీ మీరు వచ్చారంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు అండ్ పీస్ఫుల్ గా ఉండొచ్చు. ఇది ఎక్కడ అంటే మన వైజాగ్ లోని ఎండాడ దగ్గర అన్నమాట. కొంచెం ఈ వైజాగ్ చుట్టుపక్కల ఎండాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఏమైందంటే నిన్న యాక్చువల్లీ గుడికెళ్ళి వచ్చేసాను కదా, ఆ వీడియో మీరు చూసే ఉంటారు ఇంతకుముందు. సో గుడికెళ్ళి వచ్చిన తర్వాత నేను ఇంకా ఆఫ్టర్నూన్ రికార్డ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే నాకు కొంచెం బయటకు వెళ్ళే పని ఉండేసి అక్కడ కొంచెం రికార్డ్ చేయలేకపోయాను. అలాగే నాకు 1 o'clock మళ్ళీ షిఫ్ట్ అనమాట. సో 1 o'clock to 10 o'clock డ్యూటీ చేసుకునే వచ్చేసరికి ఇంకా రికార్డ్ చేయలేకపోయాను. సో అందుకే నేను అలా ఎండ్ అయిపోయింది. సో అందుకే నేను ఓన్లీ బ్రేక్ఫాస్ట్ తర్వాత టెంపుల్కి వెళ్ళాను, ఇదే రికార్డ్ చేశాను. సో దాన్ని సో ఇది ఎండింగ్ అనమాట ఈ వీడియో. ఇంకా ఎందుకంటే నిన్న లంచ్ తర్వాత ఆఫ్టర్ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం రికార్డ్ చేయలేకపోయాను. సిచ్యువేషన్స్ అలా లేవు రికార్డ్ చేయలేదు, ఎందుకంటే బయట మనకు కొంచెం ఇంట్రోవర్ట్ అనమాట, రికార్డ్ చేయలేకపోయాను. సో అంటే ఇదే కదా నా ఫస్ట్ వీడియో, అందుకే అలా అయింది. సో గోయింగ్ ఫార్వర్డ్ అన్నీ నేను రికార్డ్ చేసి మీకు మంచిగా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.